హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది జై హనుమాన్ మూవీ అప్డేట్స్ గురించి. ఇక అప్డేట్స్లోకి వెళ్తే, దర్శకుడు ప్రశాంత్ వర్మ గతంలో చెప్పినట్టుగా హనుమాన్ మూవీ అదే జై హనుమాన్ మూవీ 2025లో వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ నిజానికి ఆ కోరిక అంత సులభంగా నెరవేరేలా లేదు. ఎందుకంటే ఈ సీక్వెల్కి ఇంకా కాస్టింగ్ కుదరలేదు. ఇంకా పెద్ద స్టార్స్ని భాగం చేయాలనేది ప్రశాంత్ వర్మ టార్గెట్. కానీ దీనికి చాలా టైం పడుతుంది. తాను కోరుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరేషన్ ఇచ్చి ఒప్పించి రెమ్యునరేషన్ గట్లా మాట్లాడి సెట్ చేయడానికి నెలలు గడిచిపోతాయి. ఒకవైపు దీని పనులు చూసుకుంటూనే ప్రశాంత్ వర్మ ఇతర ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆక్టోబస్ టైటిల్తో ఒక థ్రిల్లర్ తీస్తున్నాడు. సగానికి పైగానే పూర్తయిందట. దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్లో రణ్వీర్ సింగ్ హీరోగా పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతుంది. అంతా ఓకే అనుకుంటే జై హనుమాన్ మూవీకి ముందే ఇది సెట్స్ పైకి వెళ్తుంది. ఇంకోవైపు టీవీవి దానయ్య కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న అదీరాను తాను చెయ్యాలా లేక ఇంకో దర్శకుడికి బాధ్యత అప్పగించాలనే ఆలోచనలో ప్రశాంత్ వర్మ తికమకం అవుతున్నాడు. ఇవన్నీ కొలిక్కి రావాలంటే జై హనుమాన్ ఆలస్యం తప్ప వేరే మార్గం లేదు. పరిణామాలు గమనిస్తే 2026 లేదా ఇంకో ఏడాది లేట్గా తప్ప అంతకన్నా ముందే రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఐమాక్స్ ఫార్మేట్ 3D అంటూ కొత్త సాంకేతికతలు జోడిస్తున్న ప్రశాంత్ వర్మ ఇతర కమిట్మెంట్స్ పూర్తి చేసి కానీ దీని మీద మనసు పెట్టలేడు. పైగా నిర్మాణ సంస్థలు ఏవి ఇందులో భాగం పంచుకుంటాయనేది వెల్లడి కాలేదు. సో ఎదురుచూపులు కాస్త ఎక్కువ అవసరం పడేలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మెయిన్ ఈ రీజన్స్ వల్లే తేజ సజ్జా కూడా జై హనుమాన్ మూవీ గురించి ఎక్కువ అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.